ఆదిత్య ఇవాళ ఏంటి స్పెషల్ లంచ్? టుడే స్పెషల్ ఏంటి అవి చెప్పు. గుమ్మడికాయ, మునగకాయ, ఉల్లిగడ్డలు, పులుసు. అవునా? గుమ్మడికాయ తింటే ఏమొస్తుంది? రక్తం, బలం, బ్రెయిన్ మంచిగా పనిచేస్తుంది, బాగా స్టడీ వస్తుంది. ఇంకా నాని ఏం కర్రీ చేస్తుండే చూడు. ఆలూ ఫ్రైయా? అరే మంచిగా చేస్తున్నావారా? మంచిగా అని కింద పడిపోతుంది. నీకు ఏ కర్రీ ఇష్టం చెప్పు. ఆలూ ఫ్రైనా గుమ్మడికాయ పులుసా? గుమ్మడికాయ పులుసు రెండు. తింటావు కదా మరి? తింటా. బాగుంటది. తింటా. ఓకే. అల్లం ఎంత వేస్తున్నావు? మంచిగా బాగానే కలబెడుతున్నావుగా. కింద నీకు మంచిగా చేయాలి. కారం తక్కువ వేస్తావా ఎక్కువ వేస్తావా? తక్కువ. ఆదిత్య ఇప్పుడు ఏం వేస్తున్నా చెప్పు. ఇదేంటిది? పసుపు. తెలుసా? అదే ఇదేంటి? పసుపు కింద పోనీయద్దు. ఎందుకు నీకు తెలుసా? తర్వాత ఏం వేయాలి? తర్వాత పంప్కిన్ వేయాల. పంప్కిన్ అంటే ఏంటి? గుమ్మడికాయలు. చేస్తావా నువ్వు కర్రీస్? వచ్చా నీకు? పసుపు పోయింది కింద. ఇంక చాలు చెప్పు. పంప్కిన్ గుమ్మడికాయ ఉడికినాక మునక్కాయలు వేయాల. అవునా? తింటావా మునక్కాయ నువ్వు? తింటా. మునక్కాయలు తినాలి రోజు. తింటా. ఏ విటమిన్? బి విటమిన్, అన్ని విటమిన్స్ మునక్కాయలో ఉంటాయి. అన్ని విటమిన్ మునక్కాయలో ఉంటాయి. ఇప్పుడు ఏమేస్తున్నావు రా? కారం ఎంత? 2 స్పూన్లు. కిచెన్ మొత్తం మెషి మెషి మెషి. చాలుది. అంతెందుకు? చాలు చాలు చాలు. కరివేపాకు. ఏంటిది? కరివేపాకు. కరివేపాకు తింటే ఏమొస్తుంది? కళ్ళు మంచిగా కనిపిస్తాయి. ఇంకా ఇంకా హెయిర్ కూడా మంచిగా ఉంటుంది. ఇంకా ఏ విటమిన్ వస్తుంది? వెయ్యి. ఇంకేమొస్తుంది? ఏ విటమిన్, కే విటమిన్, కే విటమిన్ ఉండదు. మంచిగా రోజు తినాలి మనం కరివేపాకు. తర్వాత అల్లం. ఇదేంటి? ఉత్త అల్లమేనా? అల్లం వెల్లుల్లి పేస్ట్. అది కూడా మంచిది అన్నమాట. రోజు తింటే మంచిది, హెల్త్ కి మంచిది. అన్నిటికీ. నువ్వు నేర్చుకుంటావా వంటలు? నీకు వెజ్ ఇష్టమా నాన్ వెజ్ ఇష్టమా? అన్ని ఇష్టం. అన్ని ఇష్టమా? చికెన్ ఇష్టమా? మటన్ ఇష్టమా? ఇష్టమేనా? మటన్ చాలా ఇష్టం. అవునా? తింటావా నువ్వు? తింటా. నువ్వు చెప్తే అన్ని తింటా. ఇప్పుడు ఏమేస్తున్నావు అందులో? మునక్కాయలు. వెయ్యి, జాగ్రత్తగా వెయ్యి. మంచిగా వేయాలి, కింద పడిపోతున్నాయి. కింద పడవు ఇప్పుడు. చెప్పు. మునక్కాయ తింటే మంచిది కదా? మునక్కాయ తింటే స్కిన్ మంచిగా ఉంటది. అన్ని అన్నీయా? నానిగారు నీ కూర ఎంతవరకు వచ్చింది? అంత అయిపోయింది. ఉప్పు, కారం, మసాలా అన్ని వేసావా? మంచిగా కలుపు. నాకు మూమలు ఆడుతుంది ఆలూ ఫ్రై. తింటే మంచిదే కదా, ప్రాబ్లం అయితే ఏం లేదు. వేసుకుంటే టాబ్లెట్ లేదు. ఏం టాబ్లెట్లు వేసుకోవాలరా? మోషన్ టాబ్లెట్. ఎల్లో కలర్ ఉంటాయి. కంప్లీటా? స్టవ్ ఆఫ్ చేస్తున్నావా? ఓకే. తిని చూసి చెప్తాం మరి. చూడు ఇది ఎంతవరకు వచ్చింది. అయిపోయిందా? ఇంకా మగ్గుతుంది. కొంచెం మగ్గినాక అన్ని వేస్తే సరిపోతుంది.
ఫైనల్గా ఏమి వేస్తున్నావు? కొత్తిమీర. చూడటానికి మాత్రం కలర్ఫుల్ ఉంది రోజు. కంప్లీటా? ఇప్పుడు ఏం వేస్తున్నావు ఆదిత్య? కరివేపాకు, పుదీనా ఆకు. పుదీనా మంచిదేనా? మంచిది. దేనికి మంచిది? డైజెషన్ కి మంచిది. డైజెషన్ కి అన్నిటికి మంచిది. అంతేనా? అంతే. పుదీనా తింటే ఫ్రెష్ గా ఉంటది. పుదీనా తింటే ఫ్రెష్ ఉంటది. ఇప్పుడు ఏం వేస్తున్నా? కారం. నేను వేస్తాలే, నువ్వు వేసావనుకో ఎక్కువ అవుతుంది. ఎంతైనా ఎక్కువైనా తక్కువైనా? తక్కువ. ఎందుకో? ఇప్పుడు ఏం వేస్తున్నావు? ఉప్పు. ఎంత వేస్తావు? ఇంతే, కొంచెం వేయాలి. ఉప్పు ఎక్కువ తినకూడదు, అంత కొంచెం కాదు, ఇంకొంచెం, ఒక స్పూన్. ఇంకంతేనా? ఇప్పుడు ఏం వేయాలి? ఏంటి? చింతపండు రసం. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేయాలి. అన్నీ కాదు, చాలు. చాలా కలిపి ఒకసారి. కలపొచ్చా నీకు? అబ్బా ఏం చేస్తున్నావురా బాబు, ఏం కలుపుతున్నావురా నాయన? ఇంకా చాలాసేపు కావాలి. ఇంకా చాలాసేపు కావాలా? ఎంతసేపు కావాలి? చాలా మరగాల. ఇప్పుడు ఏం వేస్తున్నావు? ఏంటిది ఇది? బెల్లం. వెయ్యి. గుమ్మడికాయలో ఎప్పుడైనా బెల్లం వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇంకా మొత్తం వేయాలి. ఓకేనా? బెల్లం తింటే ఏమవుతుంది? మంచిగా ఐరన్ వస్తుంది. ఇష్టమే నీకు బెల్లం? సరే. ఇప్పుడు ఏం వేస్తున్నావు ఇందులో? మసాలా. నేను వేస్తాలే నీకు అందరు. మసాలా వేస్తున్నాం. ఉండు. మసాలా వేస్తే కర్రీ ఏమవుతుంది? ఫినిష్ అవుతుంది. అయిందా కర్రీ? ఆకలేస్తుందా? కూర్చోరా. ఆకలేస్తుందా?